ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ముందుగా అందరు నన్ను క్షమించాలి, సమయభావం లేట్ అయింది కొద్దిగా రావడం ఇక్కడికి నెల్లూరు నుంచి. మన కామ్రేడ్, సీనియర్ కామ్రేడ్ నాగరాజ్ కామ్రేడ్ ఈరోజు రిటైర్డ్ అవుతున్నారు అని అంటే మాకు అక్కడ ఎన్ని పనులు ఉన్నా కూడా మేము వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే అంత ప్రత్యేకత, ఆయన కుటుంబాన్ని ఎలా చూశారో ఏఐటీసీ యూనియన్ కానీ కమ్యూనిస్టు పార్టీని కానీ ఆయన అలాగే సమానంగా చూశారు. దాంట్లో ఎటువంటి అతియోశక్తి లేదు చెప్పడంలో. కాబట్టి ఇటువంటి కామ్రేడ్స్ని మనం వాళ్ళ కుటుంబాలని కాపాడుకుంటే రేపటి తరంకి మనం ఇంకొక జనరేషన్కి మళ్ళీ మన భావజాలాన్ని అందించిన వాళ్ళు అవుతాం. ఆయన ఎంత ముక్కుసూటి మనిషి అంటే, కమిషనర్ ఎంత బలవంతుడైనా, తర్వాత ఆయన పైన ఉన్న అధికారులు ఎంత బలవంతుడైనా, ఆయన కార్మికులకి ఏదైనా నష్టం జరిగిందంటే అడ్డం తిరిగి అక్కడే కూర్చొని ఆయనకి ఎంత నష్టం జరిగినా కూడా నిలబడి కార్మికుల పక్షాన ఉన్నటువంటి ఒక గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి మన నాగరాజన్న గారు. కాబట్టి ఇటువంటి కామ్రేడ్స్ పదవి విరమణ చేసేటప్పుడు ఇంతకంటే జిల్లా స్థాయిలో ఏఐటీసీ కౌన్సిల్ సమావేశం జరిగేటప్పుడు, ఏఐటీసీ మహాసభలు జరిగేటప్పుడు ఆయనకి మేము ఇంకొంచెం ఘనంగా సత్కరించాలని కూడా మేము అనుకున్నాము. అది కూడా ఇక్కడ చెప్తున్నాము. రెండోది ఏంటంటే, ఆయనకి ఇప్పటి వరకు కొంత బందీకానాలు ఉన్నాయి. ఉద్యోగం తరఫున కొంత లిమిటేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఆయన మాకు పూర్తి స్థాయిలో ఆయనకేమి అడ్డంకులు లేవు. కాబట్టి కార్మికుల పక్షాన పోరాటం చేయడానికి పూర్తి స్థాయిలో ఆయన ముందుకు వస్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రెండోది, ఆయనకి పిల్లలు ఉన్నారు, కానీ మేము కూడా ఆయన్ని ఒక తండ్రిలాగే భావించి ఆయన ఆరోగ్య విషయంలో మేము ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు చెప్తుంటాము. అలాగే ఆయనకి ఎన్నోసార్లు చెప్పాను, మీ పళ్ళు తొందరగా కట్టించుకోండి, అది రేపు వయసు వస్తే ఇబ్బంది అవుతుంది. కానీ దాన్ని కూడా మేమే మా హీరో తరఫున ఖచ్చితంగా చేయిస్తాము. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట, ఒక యూనియన్ అంటే అది ఒక కుటుంబం. మనకి కులాలకి మతాలకి అతీతంగా మనకి ఎవరికి కష్టం వచ్చినా, ఈ 7 నియోజకవర్గాల్లో ఎవరికి కష్టం వచ్చినా వాళ్ళందరి తరఫున రాత్రి అనక పొగులనక 24 గంటలు వాళ్ళకి అందుబాటులో ఉంటూ మేము అక్కడ వీళ్ళందరికీ కూడా మేము సర్వీస్ అందిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇటువంటి గొప్ప ఒక సంస్కృతి, కుల మతాలకు అతీతమైన సంస్కృతి ఒక కమ్యూనిస్ట్ పార్టీలోనూ ఒక యూనియన్ వాటిలో తప్పితే ఇంక ఎక్కడా కూడా మనకి ఆ సంస్కృతి కనపడదు. కాబట్టి ఇంత గొప్ప యూనియన్లో ఉన్నందుకు మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. రెండోది, కమ్యూనిస్టు అని చెప్పుకున్న దానికి కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి మనం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే ఎవరు భయపడరు, వైసీపీ అంటే భయపడరు, కాంగ్రెస్ అన్నా భయపడరు, బీజేపీ అంటే అదేదో హిందువుల పార్టీ, మద్దతు పార్టీ అంటారు. కానీ తప్పు చేసేవాడికి ఒక కమ్యూనిస్ట్ అని చెప్తేనే వాడి గుండెల్లో భయంగా మొదలవుతుంది. కాబట్టి అంత గొప్ప పార్టీలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో మనం అందరం ఉండి ఈ భావజాలాన్ని వేరొక తరానికి మళ్ళీ మనం అందించాలంటే, ఇక్కడ వారసత్వం అంటే భావజాలాన్నే వారసత్వంగా తీసుకోవడం మనం అంతే. ఆయన సీనియర్ల యొక్క భావజాలాన్ని ఆయన వారసత్వంగా తీసుకున్నారు. వీళ్ళలాంటి వాళ్ళ సీనియర్ లాంటి భావజాలాన్ని మేము వారసత్వంగా తీసుకుంటాము. మా తర్వాత వచ్చేవాళ్ళు మా భావజాలాన్ని వాళ్ళు వారసత్వంగా తీసుకుంటారు. ఇటువంటి భావజాలాన్ని రాసినటువంటి కార్ల్ మార్క్స్ అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ చరిత్ర, ఈ భూమి, ఈ మానవాళి ఉన్నంత వరకు కూడా వాళ్ళందరూ కూడా రుణపడి ఉండాలని. ఎందుకంటే కార్మికులకి ఏ కష్టం వచ్చినా వచ్చేది కమ్యూనిస్ట్ పార్టీలో, వామపక్ష పార్టీలే తప్ప ఇంకా ఏ పార్టీ కూడా రాదని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఆయన పదవి విరమణ చేసినందుకు కూడా ఆయనకి కొంచెం బాధ ఉంటుంది, ఇన్నేళ్ళు చేసిన దానికి. అయినా కూడా ఇంకొక బాధ్యత తీసుకొని ఆయన్ని మాలో కలుపుకొని ఆయనలో ఆయన కుటుంబ సభ్యులుగా ముందుకు పోదామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. కట్ చేసి మళ్ళీ